when everybody sleeps, we are awake. And as truly said that in beat, if we are in practice, be it tax sides time or company side or month ending time or after advent of GST, it's like every month, every due date is there, every day, some other due dates are there. And even in industry also, there are a lot of expectations that once we are saying that as I am chartered accountant, people held their heads high and look at us that we have entire solutions with us in relation to financial. So such is the legacy which was set up by our forefathers, our visionary forefathers in the profession. They have, they have carried this legacy and throughout the profession, and I request the same that we do continue to do the same. So today we have with us we have completed members who have completed 25 years of service. So I just read out the names who have completed the. I request secretary to read out the names. Thank you, Chairman. And now I welcome. Today, successfully completion of 25 years of practice as a member of the CA profession. The names are Kota Satyasridhar Garu, Hema Sudhakar Garu, Sarada Madam, Prabhakar Rao Garu, Kamula, Nagesh Garu, Ajay Kumar Mishra, Chalapat Rao Garu, and Marti Srinivas Garu. It is sir. A few family members also have joined along with them. Before I could call upon members who have completed 25 years, we are in the golden era of Vijayawada branch, that is the 50th year. We are celebrating golden jubilee celebrations this year, and till August 18, 1917 we will be completing 50 years. And this in this golden era, my immediate past chairman, who is my now present committee member, G. Srinivas Rao Garu, has brought laurels, the highest pinnacle of Vijayawada branch, where the Vijayawada branch flag has been held high by achieving All India Best Branch in the large category. That is a proud moment, sir. Because I can see that, in my words, my fellow committee members are there, Shirin ma'am, Vice Chairman, and Sikasa Chairman, Secretary Narendra, Treasurer Ravishwar Garu. మేమంతా ఢిల్లీకి వెళ్ళామండి. అక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇంత అంత కాదండి. మమ్మల్ని పేరున మమ్మల్ని ప్రతి సెంట్రల్ కౌన్సిల్ మెంబర్, మనం అనుకుంటాం సెంట్రల్ కౌన్సిల్ మెంబరు ఒక మనం చూసే వాళ్ళకి ఇచ్చే గౌరవం కానీ, మన కళ్ళలో వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ చాలా ఇదిగా ఉంటుంది. బట్ వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న తీరు కానివ్వండి, విజయవాడ బ్రాంచ్ అనగానే ఎక్కడైనా రివర్ బీటింగ్ అనమాట, బజ్వర్డ్ విజయవాడ బ్రాంచ్, ఇది విజయవాడ బ్రాంచ్ అనగానే వాళ్ళ కళల్లో ఉన్న అప్రిషియేషన్ వీ కెన్ మేక్అవుట్ దట్. అండ్ డెఫినెట్ గా మేము చూసాం అది. ఆల్ ద గ్రేట్ అంటే టీమ్ ఎఫర్ట్ అంటారు కేసర్ గారికి చెప్తే, బట్ విజన్ ఉండాలి. ఈ సా ద విజన్ అంత డేట్స్ అని మాకు చెప్పారు. మేము వి ట్రావెల్ 6 years, నాతోటి అంత ముందు 3 years ఉన్నారు, నేను 6 years ఆఫ్తో ట్రావెల్ చేస్తున్నాను. సో నేను ఆయన చెప్పడం కంటే మేము కమిటీ మెంబర్స్ గా ఎస్ డ్రైవింగ్ ఫోర్స్ అయినా వెల్ సపోర్టెడ్ బై రఘుకిషోర్ గారు, రిమైనింగ్ టీమ్ మెంబర్ షిరీన్ గారు అవనివ్వండి సెక్రటరీగా, అప్పుడు మిగిలిన మేమైనా కానివ్వండి. బట్ ఈ సా ద విజన్ విత్ సపోర్ట్ ఆఫ్ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ ఎక్స్ అఫీషియో ఆఫ్ ది బ్రాంచ్ అండ్ పాస్ట్ చైర్మన్ లైక్ నాయుడు గారు, శివప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు మనకు సంబంధించి మిగిలిన పాస్ట్ చైర్మన్ ఆఫ్ విజయవాడ బ్రాంచ్ కూడా. అఫ్ కోర్స్ దే ఆర్ ది పిల్లర్స్. నేను ఎప్పుడైనా పాస్ట్ చైర్మన్ పిల్లర్స్ అంటాను. వాళ్ళు లేని మన విజయవాడ బ్రాంచ్ మనం చెప్పుకోలేము ఎప్పుడు. వాళ్ళు నాటిన మూలాలు కానివ్వండి, విజయవాడ అంటే హాస్పిటాలిటీ, విజయవాడ అంటే ఏం చేసినా ముందుంటాం, మనం ముందుండి నడిపిస్తాం, ఏం చేసినా అది మేము విక్టరీ విజయవాడ అంటే విక్టరీ అన్నట్టుగా చెప్తారు అండ్ చూసి చూపించారు కూడా. సో దట్ లెగసీ హాస్ బీన్ ఇంకొక ముందు అడుగేసి జేసర్ గారు దాన్ని అల్టిమేట్కి తీసుకెళ్లారు. ఎస్ వీఆర్ స్ట్రైవింగ్ డిఫరెంట్ ఫారమ్స్ లో ఎట్ ది సేమ్ టైం. సారీ సార్, నేను అంటే 2 రావటం కూడా హిస్టరీ అండి. కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా బ్రాంచ్ కి ఫస్ట్ రాజ్ కేటగిరీలో ఫస్ట్ రావడం అనేది ఫస్ట్ అండి. అంటే సికాసా కూడా ఎస్ఆర్సి లెవెల్లో ఫస్ట్ బెస్ట్ బ్రాంచ్ అవార్డు వచ్చిందండి రాజ్ కేటగిరీలో. దట్ క్రెడిట్ గోస్ టు వన్స్ అగైన్ జేసర్ గారు, రవికిషోర్ గారు. రేమ్లెస్ అది ఎలా ఉండేదంటే మీకు అందరికి తెలుసు, కొంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. డైలీ
మన వాట్సాప్ లో అవనివ్వండి, మెయిల్స్ అవనివ్వండి, ఏదో ఒక ప్రోగ్రామ్ తోటి బీట్ ఫర్ స్టూడెంట్స్ ఆర్ బీట్ ఫర్ మెంబర్స్ ఆర్ ఎనీ ప్రోగ్రామ్, అది ఏదో ఒక టు వేర్ వీఆర్ రీడింగ్ అనేది COVID-19 పాండమిక్ లో టైంలో విజయవాడ బ్రాంచ్ థాట్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ to serve members, to engage students, to keep them busy. Otherwise, Nagu, we got, I mean, first year of COVID experience and along with my partner, Naidga, past chairman, ఆ థాట్స్ కానీ అప్పుడు వచ్చినది కానీ అసలు మనం ఇప్పుడంటే చాలా మందికి నేను అంటే వీఆర్ గెటింగ్ అటాచ్మెంట్, అంటే అంత పెద్ద ఏదో వస్తే మెడిసిన్స్ జాగ్రత్తగా ఉంటే ఇమీడియట్ గా స్టెప్స్ తీసుకుంటే తగ్గిపోతుంది అనే దాంతో ఉన్నాము. బట్ ఫస్ట్ వేవ్ లో ఫస్ట్ ఇన్ ది మంత్ ఆఫ్ July 1st, ఎగ్జాక్ట్లీ లాస్ట్ July 1st మేము సెలబ్రేషన్స్ చేసుకుని నైట్ నేను ఇంటికి వెళ్ళాక ఫీవర్ అండి నాకు, బట్ నాకు రాలేదు, సింటమాటిక్. మా పార్ట్నర్ గారి నాయుడు గారికి కూడా వచ్చింది July 5th. అప్పుడున్న థాట్స్ ఏంటంటే ఏంటో నెక్స్ట్ ఏంటి అనే టైప్ లో ఉంది థాట్స్ టైంలో విజయవాడ బ్రాంచ్ కన్వర్టెడ్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. అది కూడా మేము ఎగ్జాంపుల్ సెట్ చేసామని చెప్పుకోవాలి గర్వంగా. అండ్ అట్లాంటి మైండ్స్ నుంచి కూడా ప్రోగ్రామ్స్ తోటి బిజీగా ఉంచాము మెంబర్స్ అందరినీ, స్టూడెంట్స్ అందరినీ. సో ఇట్స్ అ ప్రౌడ్ ఫీలింగ్. సో ఎస్, COVID-19 పాండమిక్ వల్ల స్టేజ్ ఇస్ కంటిన్యూయింగ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటున్నారు. సో మెనీ క్రౌడ్ has not come. We have also not circulated so much because we thought we'll keep that to a minimum of gathering of only members and committee members. But today evening, as Secretary said earlier, virtual platform on Central Council member from Kerala, from representing Southern region, Babu Abrangar has accepted to address our members as chief guest, and followed by the Garikpati Narasimhaరావు గారు ఆయన చెప్తారు 1 hour సెషన్ లైఫ్ ఆఫ్టర్ కోవిడ్ ఏంటి, మనం చేసిన మంచి పనులే మనకి యాంటీబాడీస్ అనే శీర్షికతో ఆయన చెప్తున్నారు. సో దేర్ లార్జ్ గ్యాదరింగ్ ఉంటుంది. ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ. ఐ ఫీల్ ప్రౌడ్. మళ్ళీ చెప్తున్నానండి, గర్వంగా ఉంది నాకు. సార్ని చిరు సత్కారం ఇమీడియట్ పాస్ చైర్మన్ చేసుకున్నాక మనం ఐ రిక్వెస్ట్ మై ఫెలో కమిటీ మెంబర్స్ టు కమ్ ఆన్ టు ద డయస్. షిరీన్ గారు, రవికిషోర్ గారు, దెన్ ఐ రిక్వెస్ట్ డిఎస్ఆర్ గారు టు కమ్ ఆన్ టు ది డయస్ టు యాక్సెప్ట్ అవర్ స్మాల్ ఇన్విటేషన్. ఇన్ అడిషన్ టు చైర్మన్ వర్డ్స్ అండి, అంటే మన ఐసిఐ ఎప్పుడు కూడా మనం ఒక యాంగిల్లో ఫైనాన్షియల్ అనుకుంటే ఇంకో యాంగిల్లో కూడా బ్రాండ్ బిల్డింగ్ అనేది ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. మేము ఎక్కడ ఓరియంటేషన్కి వెళ్ళినా ఎక్కడ చూసినా సరే బ్రాండ్ బిల్డింగ్. ఎందుకంటే మనది అందరికీ తెలుసు, కానీ డాక్టర్స్ని రికగ్నైజ్ చేసినట్లుగా మన ప్రొఫెషన్ కూడా ఇవాళే ఉన్నప్పటికీ మనకి అంత ఉన్నా కానీ మనం చెప్పుకోం. బ్రాండ్ బిల్డింగ్ అనేది మన జిఎస్ఆర్ గారి దగ్గర ఎస్ఐఆర్సి వాళ్ళే చెప్పారండి, ఆయన చూసి నేర్చుకోవాలి. సిపిఈ కమిటీకి ఎస్ఐఆర్సి వాళ్ళు నెక్స్ట్ ఇక్కడ అయిపోతే తీసుకుంటామని కూడా చెప్పారు. అంటే ఎస్ సార్, అది మనకి 50 years గోల్డెన్ జూబ్లీ ఇయర్ లో ఉన్నాం మనం. అయినా సరే మనకి 50 years చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చింది. ఈ విజయవాడ బ్రాంచ్ ని అక్కడ దాకా తీసుకెళ్ళటానికి ఎన్నాళ్ళు కష్టపడింది, ఆయన ఎంత ఎక్స్పోజ్ చేశారనేది. అందువల్ల మనకి లార్జ్ కేటగిరీలో first year we are stepping into the large category. In first year itself we got the large category best branch award. Excellent అండి. That is a memorable event. We are also traveled with him, and నేను తక్కువ టైం స్పెండ్ చేశాను నేను లాస్ట్ ఇయర్ డ్యూ టు మై ఫాదర్ ఇస్ నో మోర్ ఎట్ దట్ టైం. అందువల్ల నేను కొంచెం తక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. అండ్ సికాసా చైర్మన్ గారు కూడా యాక్చువల్గా ఏంటంటే లార్జ్ కేటగిరీలో హైదరాబాద్ అండ్ బెంగళూరు ఈజ్ ఆల్సో దేర్ మెగా కేటగిరీలో. అండ్ మన మెగా కేటగిరీలో ఉన్నాం. మెగా కేటగిరీలో రెండింటిది కలిపి మనకి ఫస్ట్ ఇచ్చారు. సికాసాలో ఇంతవరకు రాలేదండి, అది కూడా బెస్ట్ బ్రాంచ్ అవార్డ్. అది తీసుకోవాలి, ఇంకా షీల్డ్ ఇవ్వలేదండి మనకి. అది వర్చువల్ కాదండి, ఫిజికల్ గా ఇస్తారు. అది నెక్స్ట్ వాళ్ళు కాన్ఫరెన్స్ లో మనకి ఇస్తారండి. అండ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ జిఎస్ఆర్ గారు, ప్లీజ్ సెక్రటరీ గారండి. ఆవిడే మొత్తం ఎరగాల. బ్రాండ్ బిల్డింగ్ అండ్ బ్రాండ్ మార్కెటింగ్ ఆల్సో. ఎస్ సార్, అంటే ఆ మాట అనుకోవట్లేనా? ఈ మాటలు
అందరికీ నమస్కారం. అంటే యాక్చువల్గా ఈ విషయం అనేది అంటే ఆల్ ఇండియా ఫస్ట్ బ్యాచ్ వచ్చింది, అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. బట్ ఒకటే చెప్తున్నానండి, మాకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఆస్ట్రేలియన్స్. వాళ్ళు వేసిన పునాదే మనం కొంచెం ఎలివేట్ చేయడానికి, అంటే ఆ టిప్ ఆఫ్ ది మౌంటైన్కి వెళ్ళటానికి మనకి దోహదపడింది. ఎందుకంటే ద వే దట్ వీ ట్రీట్ ది రిసోర్స్ పర్సన్స్ కానీ, లేకపోతే మన సెంట్రల్ కౌన్సిల్ మెంబర్స్ కానీ, రీజనల్ కౌన్సిల్ మెంబర్స్ కానీ, ఎంత హాస్పిటాలిటీ ఉంటుందంటే, హాస్పిటాలిటీ చెప్పాలంటే నాయుడు గారే ఫస్ట్. ఎంత హాస్పిటాలిటీ అంటే స్టేషన్ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కూడా మన టీం వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకుని ఇచ్చేసుకుని. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఆల్ ద రిసోర్స్ పర్సన్స్ ఆర్ ఈగర్ టు కమ్ టు విజయవాడ బ్రాంచ్, either ఫిజికల్లీ ఆర్ వర్చువల్లీ. మనం ఎప్పుడైతే అడగటమే ఆలస్యం, మీ హాస్పిటాలిటీ అంత బాగుంటుందండి అందుకని చెప్పేసి మన అటెండెన్స్ కూడా చూసుకుంటే కనుక విజయవాడ బ్రాంచ్ ఎప్పుడైతే రిసోర్స్ పర్సన్ మంచోళ్ళు ఉన్నారో, ఒకటే చిన్న మోటో, మెంబర్స్కి 2 గంటలు డబ్బులు కాదండి ముఖ్యం, టైం పెడుతున్నారు, వాళ్ళకి వాల్యూ ఎడిషన్ ఏమి ఇవ్వగలిగాం అనే ఒక్క పాయింట్ మీదే విజయవాడ బ్రాంచ్ అనేది స్ట్రైవ్ అవుట్ చేస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి ఎంత కొంత ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల ఇంత వాల్యూ ఎడిషన్ జరిగినా కూడా దట్స్ ఎ గ్రేట్ హెల్ప్ టు అస్ త్రూ రిసోర్స్ పర్సన్సే. అది మీ కమిటీ ద్వారా అని కూడా నేను చెప్పను. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ మన అటెండెన్స్ కూడా ఏ బ్రాంచ్కి లేనంతగా మోర్ దాన్ 200 మినిమం ఉంటుందండి ఎప్పుడు చూసినా కూడా. అందుకనే మన దగ్గరికి రిసోర్స్ పర్సన్స్ కూడా రావడానికి అంత ఇష్టపడతారు. అది ఇష్టపడేది ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ విజయవాడ బ్రాంచ్. ఆ విజయవాడ బ్రాంచ్లో ఉన్న చాము, ఆ యొక్క హాస్పిటాలిటీ, ఆ యొక్క వామ్త్, ఎంతైతే లవ్ ఉంటుందో ఆ లవ్ అది. ఇక మీ యొక్క టాస్క్ కంప్లీషన్ అంటే మీకు ఎవరు ఒకళ్ళు చేయగలిగే పని ఇంపాసిబుల్ అండి. ఇట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్. నరేంద్ర మేబీ ఒక 1 month ఏమన్నా వాళ్ళ ఫాదర్ ఇష్యూలో రాలేకపోయి ఉండొచ్చు, కానీ పూర్ణ కానీ, షిరీన్ గారు కానీ, రవికిషోర్ గారు అయితే చెప్పక్కర్లేదు. ఇంకా అసలు డే అండ్ డే అవుట్ అంటే మేడం గారితో నాకు కొంచెం అంటే ఏ టైంలో ఆ టైంలో మాట్లాడడం కుదరకపోవచ్చు, బికాస్ షీఈ్ అ ఫీమేల్ మెంబర్ కాబట్టి. అదే నేను రవికిషోర్ గారికి రాత్రి 1:12 అలా డిస్కస్ చేసిన విషయాలు కూడా ఎన్నో ఉన్నాయన్నమాట. అంటే ద ప్రోగ్రామ్స్, ప్లొథర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనమాట. మెంబర్స్కి ఏదో ఒకటి చేయాలి అనే దాని మీద చేస్తే దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. మనకి దీనికి అంతటికీ ఐసింగ్ ఆన్ ది కేక్ ఏంటంటే మనకి మన సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ ప్రసన్న కుమార్ గారు అండ్ రీజనల్ కౌన్సిల్ మెంబర్ అండ్ ఎక్స్ అఫీషియల్ ఆఫ్ అవర్ బ్రాంచ్ చిన్నమస్తాన్ గారు, వాళ్ళ సపోర్ట్ లేకపోతే వడ్డించేవాడు మనవాడైతే మనం ఎక్కడ చివరి కూర్చున్నా కూడా పర్వాలేదు, మొత్తం అన్నీ వస్తాయి అంటారు చూసారు. అట్లాగే మనకి ఆ ప్రసన్న గారు, చిన్నమస్తాన్ గారు సపోర్ట్ చేయడంతో ఏ స్పీకర్ని అడిగినా కానీ దే వోంట్ సే ఎనీ నో. మనకి వర్చువల్గా చెప్పాలంటే మన కాన్ఫరెన్స్కి 13 మంది CCMs అటెండ్ అయ్యారండి. లిటరల్గా చెప్పాలంటే 1/3 ఆఫ్ ది అపెక్స్ బాడీ ఆఫ్ ఇండియా ఈజ్ విత్ అస్. సో అది ఎవరో చైర్మన్ అనుకుంటే లేకపోతే సెక్రటరీ అనుకుంటే జరగదండి. CCMs లాంటి వాళ్ళు, ప్రసన్న కుమార్ గారు లాంటి వాళ్ళు పూనుకొని చేశారు కాబట్టి దట్ ఈస్ మేడ్ పాసిబుల్. అవర్ డ్రీమ్స్ బికమ్ ట్రూ అండి. సో అది అవటం కోసం వాళ్ళని ఇచ్చేసుకోవటం కోసం ఈ సందర్భంగా ఏంటంటే వాళ్ళందరికీ కూడా నా ప్రణామాలు, నా అభినందనలు వాళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ యాజ్ ఐ సెడ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ద ఓన్లీ టీమ్ ఎఫర్ట్ అండి. టీమ్ ఎఫర్ట్ లేకపోతే నథింగ్ ఈజ్ పాసిబుల్. టీమ్ ఎఫర్ట్ ఉంటే ఎవ్రీథింగ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇంకొక విషయం కూడా అండి, సార్ చేసిన దానిలో, జిఎస్ఆర్ గారు చేసిన దానిలో యూట్యూబ్, మనకి ఇంతకుముందు యూట్యూబ్ ఉంది కానండి యాక్టివ్ మోడ్లో లేదు. సార్ టైంలో యూట్యూబ్ ఆల్ స్పీకర్స్ వీడియోస్ వర్చువల్లీ అవైలబుల్ అట్ ఎనీ టైమ్ ఇన్ యూట్యూబ్ అనమాట. మనకు వచ్చిన స్పీకర్ని అది రిక్వెస్ట్ చేసే మనం తీసుకున్నాం యూట్యూబ్లో. అండ్ ప్రెసిడెంట్ గారు ఒకసారి రావడానికి మామూలుగా కుదరదండి ఇండియా మొత్తం అసలు ఇయర్లో. లాస్ట్ టైం మనకి 3 times వచ్చి ఉంటారండి. ఒకసారి ఫిజికల్గా ఆయన SIRCకి కూడా వెళ్ళలేదండి. ప్రెసిడెంట్ గారు SIRCకి కూడా విజిట్ చేయలే. SIRC మొత్తంలో 45 బ్రాంచెస్లో విశాఖపట్నం అండ్ విజయవాడ ఈ 2 విజిట్ చేశారు. అది యాక్చువల్గా సారీ ఇందాడ అదే SIRC లెవెల్లో మనకి సికాసా కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు లార్జ్ అండ్ మెగా కేటగిరీ కలిపేశారు. ఒక బెంగళూరులోనే 25,000 స్టూడెంట్స్ ఉన్నారు. దే ఆర్ డూయింగ్ ప్లెథోరా ఆఫ్ ప్రోగ్రామ్స్. బట్ లార్జ్ అండ్ మెగా కేటగిరీలో కూడా మనం ఫస్ట్ బెస్ట్ బ్రాంచ్ కింద రావటం SIRC లెవెల్లో బెంగళూరు సెకండ్ వచ్చింది. సో యూ కెన్ ఇమాజిన్ అంటే బ్రాంచ్ లైక్ బెంగళూరు హూ ఈస్ హ్యాండ్స్ అండ్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 4,500 స్టూడెంట్స్.
And the programs, the rate of programs that we have conducted is surpassed Bangalore also, and we are stood at first best branch. Only for technical reasons all India first best రాలేదండి. చిన్న టెక్నికల్ గ్లిచ్ ఉండి బట్టి ఆల్ ఇండియా ఫస్ట్ బెస్ట్ రాలేదు. లేకపోతే ఆల్ ఇండియా ఫస్ట్ బెస్ట్ బ్రాంచ్ కూడా సికాసాకి కూడా వచ్చేదండి. అది ఓన్లీ కొంచెం చిన్న టెక్నికల్ మ్యాటర్స్లో అది కొంచెం మిస్ అవడం జరిగింది. బట్ ఎస్ఐఆర్సీ లెవెల్లో అది కూడా మిస్ అవ్వలేదు. థ్యాంక్ యూ. Thank you, sir. I request you to remain. Yeah, we'll go ahead with the proceedings, sir. We'll go with the membership by number, sir. So total 9 members unte 2 members we cannot research based their Hyderabad or ekkada unnaro teliyadu other outstation undatam valla. So we'll go number wise. First member membership number 204328 andi Marti Srinivas garu Puluri Sarni Ram కి రావాల్సిందిగా పోతున్నాము. I request his family members to join along with him ఎవరైనా ఉంటే ఎవరికైనా ఇచ్చేదా పర్లేదు. I request Narendra to briefly introduce her. అందరికి తెలుసు బట్ అయినా ఒకసారి ప్రొఫైల్ చదివే అదృష్టం నాకు కలగటం చాలా హ్యాపీగా ఉందండి. నేను కూడా శ్రీధర్ గారి దగ్గర మారుతి గారి దగ్గర స్టూడెంట్ గా కొన్నాళ్ళు పూర్తిగా లేనండి క్లాసులో కొన్నాళ్ళు నేను అభ్యసించే అవకాశం కలిగింది. నేను పాస్ అయిన పార్ట్ లో ఇద్దరిది ఉందన్నమాట మార్క్స్. అందువల్ల ఐ ఫీల్ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ మారుతి శ్రీనివాస్ గారు. మారుతి శ్రీనివాస్ గారు born on 27th June 1970. పేరెంట్స్ ఆఫ్ ఉప్పులూరి శ్రీరామమూర్తి గారు అండ్ జయప్రదా దేవి గారు. Articles done under Sri A. Seshadri and Co. Chartered Accountants, Vijayawada. Passed CA and ICAA both in the year of 1995. And he is the partner of Maruti and Sridhar Chartered Accountants located in Vijayawada. Sir has conducted classes for CA and ICAA students. Conducted అనే దానికన్నా కూడా manufactured అనొచ్చండి. Manufactured of the CA professionals. And he is taught personality development students pursuing professional courses, sir. This brief introduction ఇది చాలా తక్కువ, చెప్పాలని చాలా ఉంటుంది సార్ గురించి. దిస్ మేనేజింగ్ కమిటీ వీఆర్ రిక్వెస్టింగ్ ఫెలిసిటేట్ మారుతి శ్రీనివాస్ గారు. I request Maruti garu to say a few words on the occasion. Good morning to everybody. To the chairman Purna garu, committee members, Vijayawada branch సభ్యులందరికీ కూడా చాలా ఆనందపూర్వక సిఏ డే సెలబ్రేషన్స్లో భాగంగా మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు, ఈ రకంగా ఫెలిసిటేషన్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. సిఏ ప్రొఫెషన్ గురించి ఒక చిన్న మాట చెప్తాను. మన సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క మోటో ఏ ఏష సుప్తేషు జాగృతి, ఏ పర్సన్ హూ ఈజ్ అవేక్ అమాంగ్ దోస్ అస్లీప్. అంటే నిద్రపోయే వాళ్ళ సమూహంలో మెలకువగా ఉండి జాగ్రత్తగా అందరినీ జాగ్రత్తగా కాపాడేవాడు అని సిఏ మోటో. ఖచ్చితంగా సిఏ అనే ఒక కరికులమే ఒక విద్యార్థిని ప్రొఫెషనల్గా తయారు చేస్తుంది. సో ఆ రకంగా తయారు చేసే క్రమంలో మేము ప్రొఫెషన్ ప్రాక్టీస్ కంటే కూడా ప్రొఫెషన్లో పర్సన్స్ని ఇంక్యుబెంట్గా చేసి, ఆయన అన్నట్టు మన నరేన్ గారు ఒక మ్యానుఫ్యాక్చర్ అనకూడదు కానివ్వండి, ఒక ప్రబోధించే వ్యక్తిగా సిఏ ప్రొఫెషన్ని మేము ఆ రకంగా ఒక 25 years మేము ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది.
ఖచ్చితంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. నెక్స్ట్ కోటా సత్యశ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. పార్ట్నర్ గా కాదండి, ఇంపార్టింగ్ ఎడ్యుకేషన్ లో కూడా కాదు, రెసిడేషన్ లో కూడా సార్ జాయింట్ గా ఇద్దరు ఒక తర్వాత కలిసి తీసుకునే అవకాశం దేవుడు అలా ఇచ్చినందుకు డెఫినెట్లీ సార్ ఐ రిక్వెస్ట్ సార్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఐ రిక్వెస్ట్ దెమ్ టు జాయిన్ ఆన్ ది డయాస్. రేర్ కాంబినేషన్ అండి, పార్ట్నర్స్ ఇద్దరు ఒకటేసారి రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు. I request Narendra, Secretary Narendra, to briefly introduce Sridhar Garu to the gathering. కోటా సత్యశ్రీధర్ గారు born on 9th August 1969. ఫాదర్ నేమ్ శ్రీరాములు గారు, మదర్ నేమ్ కృష్ణ కుమారి గారు. సార్ has completed BCom in 1992 and CA in November 95, ICAA in December 95. Articles I. Ishwarrao Garu, Vijayawada. Sir as partner and Marthi and Sridhar, Vijayawada. Sir is also same. He is also అంటే మ్యానుఫ్యాక్చర్ అనొద్దన్న సార్. అంటే మాలాంటి చాలా మంది ప్రొఫెషనల్ ని ఇలా తయారు చేశారు సార్. ఈ ఇన్స్పిరేషన్ వల్లే మేము సిఏ చేయగలిగి ఉంటాం అన్ని కూడా పార్ట్ గా. యాక్చువల్ గా మారుతి గారి గురించి ఒక వర్డ్ అండి. యాక్చువల్ గా సార్ డైరెక్ట్ ట్యాక్స్ క్లాసెస్ నేను ఫైనల్ అటెండ్ అయ్యానండి, 1 week అలా అటెండ్ అయ్యాను. నేను తర్వాత మనోహరన్ గారి దగ్గర అటెండ్ అయ్యాను. ప్యాషనేట్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఆ ఇన్స్పిరేషన్ వల్లే నేను కూడా ట్యాక్స్ ఫ్యాకల్టీగా 9 years ఫ్యాకల్టీగా చెప్పాను, ట్యాక్స్ ఫ్యాకల్టీగా. ఆ ఇన్స్పిరేషన్ అండ్ కాస్టింగ్ అంటే కొంచెం భయం ఉండేదండి. సార్ వల్ల చాలా స్పీడ్ గా చెప్పేవాళ్ళు. సార్ దగ్గర నేర్చుకున్నది అకౌంట్స్ ఎంత స్పీడ్ గా చెప్పొచ్చు అంటే ఒక లెక్కని మనం చూడకుండా ఎంత స్పీడ్ గా అసలు అంకెలతో సహా ఎలా చెప్పొచ్చు అనేది మీ దగ్గర నేర్చుకున్నానండి. అండ్ తర్వాత అకౌంటింగ్ ఫ్యాకల్టీ 2 సబ్జెక్టులు ఇలా కాస్టింగ్ అవ్వలేకపోయింది కానీ థ్యాంక్ యూ సార్. అండ్ ప్లీజ్ మై కమిటీ ఫెలిసిటేట్ ద శ్రీధర్ గారిని. అమ్మా రండి, అనుకుంటాను నాన్న, మీరు అందరూ అనుకుంటాను దగ్గర రండి, కొంచెం ముందు రండి, కొంచెం ముందు రండి. కూర్చోండి సార్, కూర్చోండి, ముందు రండి అమ్మా, చెరకు వైపు ఇటు రండి. I request Sridhar Garu to say a few words on the occasion. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. యాజ్ అ స్టూడెంట్గా మేము చదివేటప్పుడు బ్రాంచ్ ఇంత లేదండి. బ్రాంచ్ వచ్చేవరకు మనకి రెమ్యాండ్ కంపెనీలో రిజల్ట్స్ కూడా చాలా నార్మల్గా వచ్చినప్పుడు రెమ్యాండ్ కంపెనీకి వెళ్ళి ప్రిపేర్ చేసుకున్నాం. సో అంటే మొత్తం కలిపి 150 200 మంది కూడా రాసేవాళ్ళు కాదు. సో ఆటోమేటిక్గా రిజల్ట్స్ వచ్చినప్పుడు చాలా టెన్షన్గా వెళ్ళేవాళ్ళం. అలాంటిది మన బ్రాంచ్ చాలా 25 years చూసుకుంటే చాలా డెవలప్ అయింది. సో ఈ 2 yearsలో బ్రాంచ్ మనం చాలా కోవిడ్లో చాలా యాక్టివిటీస్ బాగా చేశారు. సో ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్రాంచ్ ఇలా డెవలప్ అవడానికి ఎందరో మోహన్ బాబు కారణం సార్, అందులో మీరు కూడా చాలా మంది చార్ట్ అకౌంటెంట్స్ ని ఇన్స్పిరేషన్ ఇచ్చారు. అలాంటి స్టూడెంట్స్ ని చార్ట్ అకౌంటెంట్స్ గా మార్చి
తీర్చిదిద్దారు. దానివల్ల బ్రాంచ్ ఈరోజు ఇలా ఉంది సార్. ఇలాంటి కోచింగ్ సెంటర్స్ ఇక్కడ ఉండబట్టి ఇంతమంది స్టూడెంట్స్ విజయవాడ బ్రాంచ్ గురించి గేమ్స్ చేసవచ్చు. అది మ్యూచువల్ గా Today branch is enjoying 12 crores of fixed deposit center sir. It's because of the what Naidu was saying. మీ ఎక్కువగా ఉంది. Thank you sir. Now I request T. Hema Sudhakar garu come on to the dais and take the presentation. Madam, మీరు కూడా. T. Hema Sudhakar garu, date of birth on 20th 12 1957, born on Thirumella village in Prakasam district. Graduation at Silver Jubilee Government College, Kurnool from 1974 to 77. Parents, father P.L. Narayana garu and mother Srimati Nagamma garu. Wife Srimati Nirmala retired as a manager from Punjab and Sindh Bank. And only child Mr. Swaroop got married and both son and daughter-in-law are working in High-Tech City, Hyderabad. Articles at Hyderabad from 1977 to 80 with Mrs. Venkatappaya and Co. and later worked in Syndicate Bank and took VRS, enrolled as a SCA in the year of 26 as on 26 to 1996. After completion of CA final in November 1995, worked as a partner of Mrs. EC and Associates, Vijayawada from 2007 to 2015. Presently partner in TSD and Associates, Vijayawada. With this brief introduction, now I request our managing committee to present the T. Hema Sudhakar garu. బెటర్ ఆఫ్ కూడా మోర్ దాన్ సీఏ కాబట్టి హాఫ్ సీఏ కాదు మేడం గారు కూడా చిరు సత్కారం. కొంచెం ముందుకు రండి సార్. సరిగ్గా కష్టపడక్కర్లేదండి, ఆయన కష్టపడితే సపోర్ట్ చేసి పక్కన మేడం కిందకి పెట్టండి, కొంచెం కింద పెట్టండి ఫోటో. శరీరం ముందు వెనక్కి రమ్మను, పర్లేదు వెనకాల నుంచి శరీరం వెనక దగ్గర వెనకాల మధ్యలో సర్టిఫికెట్. అర్థం ఒకటి సార్ మీకు ఫోటోలో వీడియోలో పంపిస్తాను సార్. అందరికీ వాళ్ళకి పంపిస్తాం సార్. సుధాకర్ గారు ఒక మగిని సకేషన్ ఫ్యూ వర్డ్స్, 2 మాటలు. అందరికీ నమస్కారం. మామూలుగా సెలబ్రేషన్స్ లేకుండా నేను పార్టిసిపేట్ చేయండి, బట్ బీయింగ్ ఏ సిఏ ఐఎమ్ వెరీ ప్రౌడ్. కాబట్టి అందరికీ ఈ కమిటీ మెంబర్స్కి ఈ సత్కారం చేసిన విజయవాడ బ్రాంచ్కి ధన్యవాదాలు. Now I request I. Nagesh garu, please come on to the dais. ఒక 5 నిమిషాలు ఫోటో కోసం. అలా కాదు అంటే ఫోటో కొంచెం అందరికి అర్థం అవ్వాలి. అంతరిక్ష యాత్రికులా తయారైంది. I. Nagesh garu, qualified in the 1996, is served as a profession in lot of works. His profile is a lot of experience he is having in the practice. And family, wife Lalita I, she is also lot of supporting in the area of practice. And elder daughter Monica, she completed CWA and pursuing CA final. And younger daughter is also pursuing CA Inter. And yes, sir has trained more than 35 students as articles
and 11 students as out of 35, 11 students as a CAs now. And his social activities is in the member of Lions Club and member in the Rotary Club, donor for temples and Goshala. Very good service, sir. Thank you. And now managing committee request to facilitate. ఫోటో దిగండి, ఫోటో దిగండి సార్, ఫోటో దిగండి, సోలో ఫోటో. సలో ఫోటో కొంచెం వెనక్కి ఇంకా మీరు వెనక్కి అది హైట్గా ఉన్నారు. రిక్వెస్ట్ నాగేష్ గారు టు సే ఫ్యూ వర్డ్స్ ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్ మేడం గురించి చెప్పండి. విషయం చెప్పండి సార్. నాగేష్ గారు మాట్లాడడం చాలా తక్కువ, బట్ నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సార్ ఎప్పుడున్నా నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు, ఇలా చేస్తా అలా చేస్తా అని. నాకు పర్సనల్గా తెలుసు సార్ నాగేష్ గారు. నేను ఫోన్లో చెప్పడం కూడా సార్ వస్తే బాగుంటుంది అంటే ముందు కోవిడ్ వదిలేండి స్ట్రిక్ట్గా ఉంటున్నాం అన్నారు, బట్ మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని సార్ ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అండ్ కమింగ్ హియర్ టువర్డ్స్ బ్రాంచ్. అండ్ we'll conclude, sir. Before conclude, I once again reiterate all the members who have completed 25 years to continue your services, to keep on inspiring, be it your students or article students or your kith and kin brethren, whoever is there, try keep on continuing your good service, and I wish and hope you will be continuing to do for years to come till our last bit. Okay. Naid garu, Naid garu, Shivprasad garu ఉన్నారండి, పాస్ చేయడం రెండు మాటలు మెంబర్స్ ఉద్దేశించి. తర్వాత శివప్రసాద్ గారు కూడా ముందు మీరు మాట్లాడండి సార్. శివప్రసాద్ గారు అండి. మై బెస్ట్ విషెస్ టు మెంబర్స్ ప్రెజెంట్ హియర్. నాయుడు గారి కంటే నాకు ముందు మాట్లాడితే అడ్వాంటేజ్ అంటే నాయుడు గారి తర్వాత మాట్లాడితే నాకు మాట్లాడేది ఎవరు కాబట్టి ఫస్ట్ బ్రాంచ్ కమిటీ వాళ్ళందరికీ నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను, నా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ముందు అవకాశం ఇచ్చినందుకు. సో నేను చెప్పేది 4 మాటలు వినడానికి అవకాశం ఉంటుంది అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, I congratulate JSR and his team who achieved the best branch award at all India level, and we are all proud of members of CA Institute. We are also proud of members of Vijayawada branch being the best branch. Like that, I congratulate Sikasa chairman and students of Vijayawada branch who are proud that they are members of Vijayawada branch. And మనకి సిఏ ప్రొఫెషన్ మన లాస్ట్ 72 years హిస్టరీలో కనుక చూసుకుంటే అందరికీ తెలిసిందే. బట్ స్టిల్ నేను ఫీల్ అవుతుందంటే ఈ గత 5-6 సంవత్సరాల్లో ఉన్న ట్రెమండస్ చేంజెస్ చాలా ఎక్కువగా మనం ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో చేంజ్, కొన్ని ట్యాక్స్ ప్రపోజల్స్, కొన్ని యాక్ట్లు మారడం అనేది మొదటి నుంచి ఉన్నా కూడా గత 5-6 సంవత్సరాల్లో చూస్తే క్యాష్ డిస్క్లోజరు, ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్స్, తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్రపోజల్స్, డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రపోజల్స్, విశ్వాస్, జిఎస్టీ, changes in companies laws, not 1 and 2, in several acts. Almost మనం ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ మంత్ చేంజ్ లేని ఇయర్ కానీ ఎవ్రీ మంత్ క్యాలెండర్ అప్లికేషన్స్ లో మనకి ఇది లాస్ట్ డేట్, ఇది కంప్లీట్ చేయాలి అనే టెన్షన్ లేని టైం కానీ లేదు. సో ఇంత చేంజెస్ వచ్చినా కూడా మనం అంటే ఇన్ని చేంజెస్ కూడా మనం ఫేస్ చేస్తూ మన సర్వీసెస్ ఎట్ ది సేమ్ లెవెల్ బీయింగ్ వీఆర్ పార్ట్నర్ ఆఫ్ ది బిల్డింగ్ ది నేషన్ లో ఆన్లైన్ మనకు వచ్చినందుకు అది మనం పాటిస్తూ అంత సర్వీస్ కూడా మనం ఎగనెస్ట్ ఆర్ట్స్ వీఆర్ రెండరింగ్ ఆల్ అవర్ సర్వీసెస్, వీ విల్ కంటిన్యూ ది సేమ్. అండ్ ఆల్సో ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో ఈ పర్టికులర్ గా మన చైర్మన్ పూర్ణ గారి టీమ్ అండ్ అదర్స్ టీమ్ అందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇచ్చి దే హ్యావ్ డన్ ది గ్రేటెస్ట్ సర్వీస్, అండ్ ఆల్సో దే ఆర్ మేకింగ్ ది బెస్ట్ ఎఫర్ట్స్ టు గివ్ వాల్యుయేషన్ టు ది మెంబర్స్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ విజయవాడ బ్రాంచ్. సో I hope, I pray God that Vijayawada branch this year and also Sikasa branch this year, and the flags of both CA branch and SAS Sikasa will fly in Pan India. I wish all the best. Thank you very much, sir.
మీలాంటి పాస్ట్ చైర్మన్స్ ఉన్నంతకాలం మాకు సపోర్ట్ డెఫినెట్లీగా బ్రాంచ్కి ఎవరీ ఇయర్ కూడా ఇలాగే బెస్ట్ బ్రాంచ్ అవార్డు వస్తుందని ఆశిస్తున్నాం సార్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ పాస్ట్ చైర్మన్ సి అక్కినాయుడు గారు ఫ్యూ వర్డ్స్. నమస్కారం. ముందుగా మేనేజింగ్ కమిటీని మనసారా అభినందిస్తూ మరి ఈరోజు చార్టర్డ్ అకౌంటెంట్స్ డే. ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా ప్రతి సెకండ్ ఎంత ఆనందాన్ని పొందుతున్నామంటే ఈ జీవితం తొందరగా అయిపోతుందేమో, మళ్ళీ ఇక చార్టర్డ్ అకౌంటెంట్గా పుడతానో లేదో అన్నంత అనుభూతిని పొందుతున్నటువంటి పరిస్థితి నా లైఫ్లో చూస్తూ ఉన్నాను. అంటే ఎక్కడైనా సమాజంలో ఒక చోటకు వెళ్తే చార్టర్డ్ అకౌంటెంట్ అనగానే 100 మంది వాళ్ళు ఎంత స్థాయి వాళ్ళైనా ఒక అడుగు వెనక్కేస్తున్నట్టు పరిస్థితి. అట్లాంటిది చూసినప్పుడు మన దగ్గరే 100 కోట్లు ఉన్న వాళ్ళ కూడా అంత వెయిటేజ్ లేదు. ఈ ప్రొఫెషన్కి అంత వెయిటేజ్ ఉంది. భగవంతుడి దయ వల్ల మరి అయ్యప్ప స్వామి వారి స్ఫూర్తితో, అంటే ఒక గురుస్వామి గారు సిఏ మాలేసుకో స్వామి నువ్వు సిఏ పాస్ అవుతావు చెప్పిన ఒక వర్డ్, నేను ఆ పని చేశాను, సిఏ పాస్ అయ్యాను. సిఏ పాస్ అవడమే కాదు, సురేష్ అండ్ బాబులో ఆర్టికల్స్ చేసి అదే ఫర్మ్లో జాబ్ చేసి అక్కడ ఉన్నటువంటి గురువులు మీరు పార్ట్నర్స్గా లైఫ్ లాంగ్ ఉంటే ఉంటాను అంటే మేము పార్ట్నర్షిప్ ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి ఆఫర్ అది 2000లో. ఇప్పుడు 20 ఇయర్స్ కంప్లీట్ అయింది. అదే ఫర్మ్లో ఇవాళ కూడా వాళ్ళు గురువులుగానే మేము స్టూడెంట్స్గానే ఉన్నాం, పార్ట్నర్స్గా ఉన్నాం. అట్లాంటి అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంటాం ప్రతి క్షణం. మరి అట్లాంటి భవిష్యత్తుని భగవంతుడు ఇచ్చాడు. ఇట్లాంటి క్వాలిఫికేషన్ ఇచ్చి ఆ స్ఫూర్తితోటి మైలవరంలో ఒక అయ్యప్ప స్వామి వారి దేవాలయాన్ని నిర్మించేటటువంటి భాగ్యాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు. మా స్నేహితులందరితో కలిసి ఒక 70 లక్షల రూపాయలు ఖర్చు అయిందండి. అది 6 months లో గుడి నిర్మాణం, స్వామివారి ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఇది నా లైఫ్లో మెమరబుల్. ఇదంతా ఆ తర్వాత ఒక 6 సంవత్సరాల నుంచి స్వాములు ఎంతమంది భోజనానికి వస్తే దీక్ష తీసుకున్న వాళ్ళకి భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాం దేవాలయంలో. బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. సంవత్సరానికి 20,000 మంది స్వాములు భోజనం చేస్తున్నారు. మరి ఇప్పటివరకు 1,00,000 మంది స్వాములకి భోజనం పెట్టే భాగ్యాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇదన్నిటికీ మూలం ఇవన్నీ జరగటానికి కారణం ఇక్కడ కూడా చైర్మన్గా చేసేటటువంటి భాగ్యం, మరి అంత పెద్ద ఆఫీస్లో పార్ట్నర్గా ఉండేటటువంటి భాగ్యం, ఇంతమంది మనుషులతో ఇంతమంది చార్టర్డ్ అకౌంటెంట్స్తో మమేకమే జీవించేటటువంటి జీవితం, ఇవన్నీ మాకు అయ్యప్ప స్వామి వారు ఇచ్చారు. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రొఫెషన్ ఇంత మెమరబుల్గా ఇంత ఆనందంగా ఉంటుందని ఆ రోజు అంత తెలియకపోవచ్చు అండి. బట్ దాన్ని ఆస్వాదిస్తా ఉన్నాను. నాతో పాటు ప్రతి చార్టర్డ్ అకౌంటెంట్ ఆస్వాదిస్తున్నారు, అందులో సందేహమే లేదు. మరి ఇక్కడ మా ఆఫీస్ నుంచి నేను మొదటగా సురేష్ అండ్ బాబులో క్వాలిఫై అయిన 2-3లో నేను మా తమ్ముడు మురళీకృష్ణ ఇద్దరం అందులోనే పార్ట్నర్స్గా ఉన్నాం. ఇప్పటికి 170 మంది సిఏల్ని తయారయ్యారు మా ఫర్మ్లో. ఇది కూడా అంటే ఆ తర్వాత మేము పాస్ అయిన 3-4 తర్వాత పాస్ అయిన వాళ్ళందరిలో వాళ్ళ యొక్క సక్సెస్లో ఎంతో కొంత పాత్ర భగవంతుడు మాకు ఇచ్చి అంతమంది సిఏల్ని తయారు చేసేటటువంటి భాగ్యం దక్కింది. ఇంతటి గొప్ప రోజు చార్టర్డ్ అకౌంటెంట్స్ డే. ఈ రోజు 25 వసంతాలు పూర్తి చేసుకొని మరి వచ్చినటువంటి ఈరోజు ఫెలిసిటేషన్ అందుకున్నటువంటి మహానుభావులు, వేలాది మంది సిఏలకి మార్గదర్శకం చేసి వారి జీవితాలను నిలబెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తులు శ్రీధర్ గారు, అట్లాగే మారుతి గారు, అట్లాగే మిగతా హేమసుధాకర్ గారు, మిగతా టీం కొంతమంది. ఈ కోవిడ్ మన నగేష్ గారు నాకు మంచి మిత్రులు, ఆయన చాలా బాగుంటాం మేము. అందరూ ఎవరితో ఉంటే ఉంటాం, అది అట్లా కాదు. కొంచెం ఇట్లా ప్రతి ఒక్కరు ఎవరైతే ఈరోజు రాలేకపోయారో వారికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, మరి మన ప్రొఫెషన్లో మనం ఇంకొక ఆలోచన చేయండి. ప్రతి క్షణం మనం పడే కష్టం అంతా కూడా నేషనల్ బిల్డింగ్ వైపు జరుగుతూ ఉంది కాబట్టి, మనం బాగుండటంతో పాటు దేశం బాగుండే కార్యక్రమంలో మన రోల్ ఉంది కాబట్టి, దేశం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఆర్థికంగా చాలా అతలాకుతమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. నిజంగా ఒక దేశంతో ఇంకొక దేశం, మన దేశం యుద్ధం చేస్తే ఎంత నష్టాన్ని మనం చవి చూసేవాళ్ళము, మరి చైనా చేసినటువంటి ఘోరమైనటువంటి విపత్తు ఇది మనకి. వాళ్ళు ఏం చేయక్కర్లేక బోర్డర్ దగ్గర పోట్లాడుకునే పరిస్థితి లేకుండా దేశంలోనే మనం ఈ కోవిడ్ తోటి యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎందరో చనిపోతున్నా ఉన్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ని అవగతం చేసుకొని మరి దేశానికి ఆర్థికంగా ఇంకా కొంచెం స్ట్రాంగ్గా నిలబడి కొంత టైం ఎక్స్ట్రా మనం స్పెండ్ చేయడం ద్వారా మరి ట్యాక్స్ పేయర్ను కూడా మనం మనసులో పెట్టుకొని ₹1 కడతాడు అంటే ₹10 కట్టించగలమా, ₹1 కట్టించగలమా, ఇంకొంచెం ఎట్లా ఇంప్రూవ్ చేయగలం అనేది ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళతో కట్టించే విధానంగా ముందుకు వెళ్ళమని, అట్లాగే ట్యాక్స్ ఎవేజన్ కాకుండా ట్యాక్స్ ప్లానింగ్ వరకు చేసుకొని కొన్ని సందర్భాల్లో మనం రాగానే అనిపిస్తుంది ఏదో ఒకటి మంచి చేసి హెల్ప్ చేద్దాం అనే తత్వంలో ఆలోచిస్తూ ఉంటాం. అది ఉండాలి ఖచ్చితంగా. బట్ కంట్రీ చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దేశానికి మనం చేయూతను అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని వేడుకుంటూ,
మరి స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ. వారి భవిష్యత్తు బంగారంలాగా తీర్చిదిద్దాలని భగవంతుని వేడుకుంటూ, మరి ఈ సక్సెస్ ఈ విజయవాడ బ్రాంచ్ చేస్తున్నటువంటి ఈ చూసాం ఫస్ట్ బ్రాంచ్ బెస్ట్ బ్రాంచ్ కింద ఆల్ ఇండియా లెవెల్లో ఎంత ప్రౌడ్గా అంటే జేసర్ గారు చేసిన తపన, వారి యొక్క టీం నిజంగా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా వీళ్ళందరూ అభినందనీయులు. రాబోయే సంవత్సరాలకు కూడా ఇదే అడుగులు వేస్తూ వీరికి సహకరిస్తూ మిగతా టీం అంతా కూడా ఈ ఇయర్ కూడా నేను చెప్తున్నా డెఫినెట్ గా మనం బెస్ట్ బ్రాంచ్ కొట్టబోతున్నాం, ఇక ఇందులో సందేహం లేదు. ఆ దిశగా ప్లానింగ్ తోటి పని జరుగుతూ ఉంది. మెంబర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం ఏమైనా వాళ్ళకి తోడ్పాటు ఏదైనా అందించగలం. ఒక నిమిషమైనా ఒక చిన్న సలహా చెప్పినా చాలు, ఒక చిన్న సూచన చేయడం ద్వారా కూడా వాళ్ళ సక్సెస్ లో మనం పాల్పంచుకున్నట్టు అవుతుంది. మనస్ఫూర్తిగా ఈ కమిటీ మరి వీళ్ళు చాలా టైం స్పెండ్ చేస్తున్నారండి, నలిగిపోతున్నారు వాస్తవంగా చెప్పాలంటే. అంటే మేము చేసినప్పుడు చేయలేదా అని కాదు, కానీ మనం చేసేటప్పుడు ఆ పరుగులో ఉంటాం, బట్ పని చేసేవాడిని చూస్తున్నప్పుడు బాధేస్తూ ఉంటుంది. ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు ఇన్స్టిట్యూట్ కోసం, ఇదే టైంని మన ఇంటి దగ్గర ఖర్చు పెట్టుకుంటే, ప్రొఫెషనల్ ఖర్చు పెట్టుకుంటే డెఫినెట్గా ఇంకా కొన్ని మంచి డబ్బులు సంపాదించవచ్చు, క్లయింట్కి హ్యాపీగా సర్వీస్ ఇవ్వచ్చు. అట్లాంటి టైంని త్యాగం చేస్తున్నారు కాబట్టి ఆ త్యాగాన్ని మనం మరవద్దు. వారిని అభినందిస్తూ వారికి ప్రోత్సాహంగా ఉంటూ, ఎక్కడైనా పొరపాట్లు ఏమైనా ఉంటే వాళ్ళని గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళమని, ఆ విధంగా ఈ బ్రాంచ్ ఎప్పుడూ కూడా ముందుండాలని మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మరొకసారి 73వ CA డే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, మా తొందరగా కంప్లీట్ చేయండి. మీరు ఎంజాయ్ చేస్తారు మీ లైఫ్ని, అంతే. చిన్న అశ్రద్ధ కూడా ఉండకూడదు. ఎక్కడైనా ఈ చదివే టైంలో కనుక కొద్ది టైంని మనం డీవియేట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ తగ్గించారనుకోండి చదవటం, అది రిజల్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు టైం సరిపోవచ్చు. అది చూడండి, రోజులో నేను ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎట్లా ఇంప్రూవ్ చేయగలను, లేదా 1 అవర్ ఏమైనా ఇంప్రూవ్ చేయగలనా, అది ప్లాన్ చేసుకోండి. నేనైతే నా ప్రిపరేషన్లో మార్నింగ్ 6కి లేచి నేను నైట్ 2ంటికి పడుకునేవాడిని. ఎగ్జామ్ ముందు 2 months చదివేవాడిని. అట్లా వెళ్ళాం. 2 times ఫైనల్ నాకు 200 మార్క్స్ వచ్చే పాస్ అయ్యాను నేను. అంటే అట్లాంటి రోజులు అట్లనే చూసాం. ఆ టైంలో నువ్వు సిన్సియర్గా ఉంటే దేవుడు ఎట్లా వచ్చి నిన్ను హెల్ప్ చేస్తాడు, సాయం చేస్తాడు అనడానికి అందరూ ఎగ్జాంపుల్సే, బట్ నేను పర్టికులర్గా ఎగ్జాంపుల్. నాకు దేవుడు కూడా డైరెక్ట్గా వచ్చి నాకు చెప్పినటువంటి సంఘటనలు, నేను శబరిమలలో వారి గుడి ముందు రాత్రి నిద్రపోతున్నాను, రేపు పొద్దున్న రిజల్ట్ తెలుస్తుంది, 12ంటికి నేను ఆ గుడి ముందు గర్భగుడి ముందు షెడ్లో కూర్చొని ఆలోచిస్తా ఉన్నాను. ఒక స్వామి నా దగ్గరికి వచ్చి, ఏంటి స్వామి ఇందాక నుంచి చూస్తున్నాను మీరు ఏదో ఆలోచిస్తున్నారు అన్నాను. అంటే స్వామి రేపు పొద్దున్న నా CA రిజల్ట్ తెలుస్తుంది, నేను ఫైనల్ రాసి వచ్చాను, 100కి 7-8 మంది పాస్ అవుతారు, మనం ఉంటాం లేదో భయం ఉంది. అంటే ఎందుకు స్వామి, ప్రశాంతంగా పడుకో, నువ్వు పాస్ అవుతున్నావు. ఆయన ఎవరో నాకు తెలియదు, దీక్ష తీసుకున్న ఒక స్వామి నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడిన మాటలు ఇవి. ఆ మాట చెప్పి నేను పొద్దున్నే అయిపోయింది, లేచాను, స్నానం చేసి విరుముడు ఎత్తుకొని స్వామివారికి చూపించి, అదే ఇరుముడితోటి టెలిఫోన్ బూత్ అండి, ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్నాయి, అప్పుడు టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయాలి. మా ఫ్రెండ్ ఇంటికి ఫోన్ చేశాను, తను CA ఎగ్జామ్స్ రాశాడు. నాయుడు నువ్వు ఒక్కడవే పాస్ అయ్యావయ్యా, వాళ్ళ అబ్బాయి వాసు తను తప్పాడు, తనతో పాటు మా మురళి గారు తమ్ముడు తను తప్పాడు, వీళ్ళిద్దరు తప్పారా, నువ్వు ఒక్కడవే పాస్ అయ్యావని చెప్పారు. నేను వచ్చాక మార్క్స్ చూస్తే ఎగ్జాక్ట్గా 200 వచ్చినాయి, 199 ఫెయిల్, 201 ఏదో వచ్చింది అనుకోండి. అంత కనపడకపోవచ్చు, దేవుడు పాస్ చేశాడు కానీ, బట్ ఎగ్జాక్ట్గా వెళ్ళి దేవుడు అక్కడ సాయం చేసి వచ్చాడు, అంతే. ఇది స్టూడెంట్స్ పర్టికులర్ గుర్తుపెట్టుకోండి. మీ టైంని జాగ్రత్తగా మీ చదువు వైపు ఉంచండి. ఇంకా గట్టిగా చదివితే 2-3 ఏళ్ళు చదువుతారు, తర్వాత సరదాగా మనం తీరినప్పుడు చదువుకోవడం కదా, వన్స్ ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత క్లయింట్ కోసం లేదా సబ్జెక్ట్ అవసరమైనప్పుడు నేర్చుకుంటాం, రోజు 1 hour 2 hours స్పెండ్ చేస్తాం. సో అట్లాంటి క్లైమాక్స్ స్టేజ్లో ఉన్నారు, డెడికేటెడ్గా ఉండండి. 100% సక్సెస్ మీ అందరి చేతిలో ఉంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. 25 years సర్వీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ చిన్న మాట అండి. మన ఇన్స్టిట్యూట్ CAPF చార్ట్ అకౌంటెంట్ బెనవలెంట్ ఫండ్ ఎంతో మంచి పనులు చేస్తుందండి. అంటే ఈ కోవిడ్ విషయంలో కానీ వీటిల్లో కానీ ఒక ఎక్స్గ్రేషియా పేమెంట్ ఇవ్వడంలో కానీ మంత్లీ ఇవ్వటం కానీ చాలా సర్వీస్ చేస్తారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు మేక్ ఫుల్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే దానికి కాంట్రిబ్యూషన్ కూడా రీజనబుల్గా మనం అందరం హోల్ హార్టెడ్గా చేయగలిగి మన మెంబర్స్ మిగతా వాళ్ళకి కూడా కొంచెం ప్రాపగేట్ చేసి చెప్పగలిగితే కనుక, ఆ లైఫ్ మెంబర్స్ అయితే కనుక అందరికీ బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పినట్టుగా CAPFకి మీ చేతనంత సాయం చేయండి సార్. లాస్ట్ సార్ నాయుడు గారు అన్నట్టుగా ఆ టైంలో నేను 2007లో నేను చేసినప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ నాకు ఒక్క మాట చెప్తాను. మనకి ఎప్పుడు చదివినా మనకి CA కోర్స్ తప్పగానే అనిపిస్తుంది, బట్ ఎస్పెషల్లీ 95, 96, 97, 98 ఆ టైంలో పాస్ అయిన చార్ట్ అకౌంటెంట్స్ మాత్రం, ఎస్పెషల్లీ వాళ్ళు తీసుకున్న 25 years కానివ్వండి, ఇంకా నెక్స్ట్ ఇయర్ చేసుకునే వాళ్ళు కూడా టఫెస్ట్ పీరియడ్
100కో లేకపోతే 300కో ఒకరినో ఇద్దరినో పాస్ అయిన సందర్భాలు ఉన్నాయని చెప్పేవాళ్ళు. నేను 2007లో మేము కష్టపడి ఏంటి ఇంత టఫ్ అది అనుకునే రోజులు ఇప్పుడేం చూసారు మీరు 96, 95, 97 అప్పుడు పాస్ అయిన చార్ట్ అకౌంటెంట్స్ అన్నట్టుగా చెప్పేవాళ్ళు మాకు యాక్చువల్లీ ఇప్పుడు. సో అది ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా తొందరగా ఫినిష్ చేసేది. ఓకే, థ్యాంక్ యూ నాయుడు గారు, యువర్ వాల్యుబుల్ అండ్ మోటివేషనల్ వర్డ్స్. మీ మెసేజ్ మాకు కమిటీకి కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఇంక్రీజ్ చేసిందండి. అండ్ అందరూ కూడా ఇవాళ 25 years సెలబ్రేషన్ చేసుకున్న వాళ్ళు సత్కరించే అవకాశం కలిగించినందుకు ఆన్ బిహాఫ్ ఆఫ్ మేనేజింగ్ కమిటీ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా త్వరగా పాస్ అయ్యి నెక్స్ట్ ఇయర్ CADకి మెంబర్స్గా రావాలని కోరుకుంటున్నాం, ఈ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసేందుకు మెంబర్స్గా. అండ్ నెక్స్ట్ అవర్ యాక్టివిటీ ఈజ్ గోయింగ్ టు బి CSR యాక్టివిటీ అండి ఎట్ కృష్ణలంక. ప్లీజ్ బీ పార్ట్ ఆన్ దట్ ఆల్సో. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.